అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయం ఎందుకంటే 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే, విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఏది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయటం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైడ్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోంది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు. అదేవిధంగా డిపార్ట్మెంటు వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం. అవి కూడా చేస్తానని చెప్పారు. అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అట్లీస్ట్ ఇప్పుడు రేపు వచ్చే వర్షాలు పడ్డప్పుడు ఎంతెంత వాటర్ కావాలి, అందులో మేమేమైనా చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయని చూసాం. ఇవి కాకుండా ఇన్నోవేటివ్ క్రాప్స్, పామ్ ఆయిల్, అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి. అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు. కొన్ని ఏరియాలు అవి వేయరు. సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాల్లో ఆ క్రాప్స్ వేసే విధంగా ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చాలా డిస్కస్ చేసాం. ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది. బట్ జనరల్గా ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లు పెట్టడం, జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం, వచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం, ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాం. సో ఇలా 1 by 1 అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక అవగాహన అయితే వచ్చింది. 6A అనేది ఇది మనకున్న ఒక లూప్ హోల్. అది లూప్ హోల్ బేసిస్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కలెక్టర్ గారితో చెప్పాము. దీనికి ఏ విధమైన క్లాజులు అప్గ్రేడ్ చేయాలి చెప్తే నేను ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని ఈ క్లాజులు చేంజ్ చేసే మెకానిజం కూడా డెఫినెట్గా తీసుకొస్తాం. డెఫినెట్గా అది నేను టేకప్ చేస్తాను. ఇంకొకటి కౌలు రైతుల గురించి కూడా మేము డిస్కస్ చేసాం. ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి కార్డ్స్ కానీ ఇవన్నీ అంటే ట్రాన్స్పోర్టు స్టేట్లోకి ఇవన్నీ వస్తున్నాయి, దాన్ని ఎట్లా ఆపాలి, చెక్ పోస్టుల దగ్గర అనేది డిస్కస్ చేసాం. మీరు చెప్పింది మంచి పాయింట్, అంటే అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడటం అనేది డెఫినెట్గా అది కూడా ఆలోచిస్తాం. బట్ అట్లీస్ట్ మన పరిధిలో ఎప్పుడైనా మనం ఏం చేయగలం అనేది ఎక్కువ, ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసాం. 65 లక్షల మందికి ఒకే రోజున 7,000 రూపాయలు పెన్షన్ అనేది రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చినటువంటి హామీని తప్పకుండా ఏ విధంగా అంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా, డబ్బు లేకపోయినా కూడా అన్ని మార్గాలు ఆలోచించి
ఆ డబ్బు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఈ రోజున ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంతకుముందు కూడా 2,000 రూపాయలు పెన్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక స్టెప్ అప్ చేసేసి 4,000 రూపాయలకి తీసుకువెళ్ళి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని సంక్షేమ పథకాలు తప్పనిసరి, అందులో పెన్షన్ అనేది ఒకటి. ఎందుకంటే పేదవారు, వయసు పైబడిన వాడు, పెద్దలు, వీళ్ళందరూ కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మేమందరం ఇచ్చాము, బాబు గారు ఇచ్చారు. కాబట్టి బాబు గారు ఇచ్చిన దానికి మేమందరం కూడా కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారికి, పేదవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు మన జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో రైతాంగం ఎలా నష్టపోయింది, రైతులకి తెలుగుదేశం పాలనలో ఇచ్చినటువంటి సౌకర్యాలు, స్కీములు, పథకాలు, వీటన్నిటినీ వైసీపీ ఎలా రద్దు చేసింది, వీటి వల్ల రైతులు ఎంత నష్టపోయారు, ముఖ్యంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో రైతాంగానికి సంబంధించి 12 స్కీములు ఉంటే వాటికి ఇవ్వాల్సినటువంటి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రైతులు ఎంత నష్టపోయారు అన్నటువంటి విషయం మీద కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తిగా విశ్లేషణ చేశారు. మరి మన అదృష్టం ఏంటంటే ఆయనకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఇవ్వడం అనేటువంటిది మన అదృష్టం. సో ఈ గ్రామీణ అభివృద్ధిలో వ్యవసాయం అనేటువంటిది కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇరిగేషన్ శాఖను, మరి ఇరిగేషన్తో పాటు అగ్రికల్చర్తో పాటు అనుబంధ శాఖలు, ముఖ్యంగా హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, మరి రేపు యానిమల్ హస్బెండరీ, ఇవన్నిటినీ రివ్యూ చేయడం ద్వారా దాదాపు 22 స్కీములు ఉన్నాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో. వాటన్నిటికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంటు స్కీముని ఏ రకంగా అనుసంధానం చేయాలో పూర్తి వివరాలతో మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే కేంద్రంతో తన పలుకుబడిని ఉపయోగించి నిధులు తెప్పించే విషయంలో గతంలో మనము 2014-18 ఎలాగైతే చేశామో అలాగా ఆ స్కీముల ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి రైతాంగాన్ని కాపాడాలనేటువంటి విషయంలో కేంద్ర మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి నష్టం జరిగినప్పుడు ఈ బీమా పథకాన్ని కంపెనీలకు ఇవ్వకుండా కేవలం రాష్ట్ర బడ్జెట్ ద్వారా ఇవ్వడం అనే ఎలాంటి ఉదాసీనత ఉండకూడదు అన్నది మంత్రి గారి యొక్క ఆదేశం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే మన గుంటూరు జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మంచి జరుగుతుంది అన్నది మన గుంటూరుతోనే ప్రారంభం అవుతుంది అన్నది ఈరోజు సమావేశంలో స్పష్టమైంది. అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని అంశాలు, నీటిపారుదల, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, విజిలెన్స్కి సంబంధించి అనేక అంశాల మీద ఈ రోజున రివ్యూ నిర్వహించడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబట్టి అవసరమైన విత్తనాలకు సంబంధించి రివ్యూ స్పష్టంగా చేశారు. విత్తనాలు కొన్ని నకిలీ విత్తనాలు వస్తున్నాయని, నకిలీ విత్తనాలు వచ్చిన వాటి మీద ఇన్స్పెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా సీజ్ చేస్తున్నారు, సీజ్ చేస్తే ఏ కేసులు బుక్ చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే మన మినిస్టర్ గారు వెంటనే విజిలెన్స్ ఎస్పీ గారిని కూడా పిలిపించారు. వారితో పెట్టి ఐపీసీ సెక్షన్స్ ఎట్లా ఇన్వోక్ చేయాలి వాళ్ళ మీద, తర్వాత చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయన్నారు, వాటిని ఎలా సరి చేయాలనే అంశాలు కూడా నోట్ చేసుకున్నారు. ముఖ్యంగా విత్తనాలు అయితే ఉంటున్నాయి కానీ విత్తనాలకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా దోచుకుంటున్నాయి. డిమాండ్ ఉన్న విత్తనాలకు సంబంధించిన విషయం డిస్కస్ చేయడం జరిగింది. అందుకోసమే ప్రతి షాపులోనూ ఎరువులు, విత్తనాలకు సంబంధించిన స్టాక్ బోర్డ్స్ స్పష్టంగా పెట్టాలి. యొక్క శక్తియుక్తులన్నింటినీ వాడి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఈ జిల్లాకి, మన రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరగాలనే అంశాల దిశగా కూడా చర్చ జరిగింది. అందువలన ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే నెల రోజుల లోపుగా అన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే అంశాలను కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రతి అంశానికి సంబంధించి తయారు చేయమన్నారు. ఖచ్చితంగా తయారు చేస్తారు. అధికార యంత్రాంగంలో కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. అవసరమైతే విజిలెన్స్, అవసరమైతే ఏసీబీని కూడా
వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా వాడతాం. ప్రజలకు మేలైన సౌకర్యాలతో పాటు వ్యవసాయదారులకి రైతులకి మేలైన సౌకర్యాలతో పాటు మరి నీతివంతమైన పరిపాలన అందించాలనేది మంత్రి గారి ధ్యేయం. ఆ దిశగా చర్చలు సాగినాయి, ఆ దిశగా అధికారులు కోఆపరేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 1 monthలో ఈ తేడాలను మనం గమనించవచ్చు. ప్రజలకు మేలైన పరిపాలన అందుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.